హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మనకు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మనకు ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా పంపిణీ చేస్తాం లబ్ధిదారులకు అని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి. మరి జీహెచ్ఎంసీ పరిధిలో సంబంధించి మనకు లిస్ట్ అయితే విడుదలైంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టు కాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకి ఇప్పుడు కొత్త లిస్టు, కొత్త జాబితా అనేది తయారైంది. అంటే ఎవరైతే రెంట్ హౌస్లో అంటే కిరాయికి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మనకు వర్తిస్తుందన్నమాట. మరి జీహెచ్ఎంసీ పరిధిలో మనకు గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి లిస్టు కాకుండా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వారందరికీ కూడా లిస్ట్ అయితే విడుదలైంది. ఇక డిస్ట్రిక్ట్ కలెక్టర్ల రెఫరెన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇది. మనకు ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే రెంట్ హౌస్లో ఉంటారో అంటే కిరాయి ఇంట్లో ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఇండ్లు అయితే మంజూరు చేయడం జరిగింది. అప్లికేషన్స్ మనకు ఇక్కడ లిస్ట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. దాంట్లో మీకు చివరిలో చూస్తే రెంట్ అని ఉంటుంది. ఆ రెంట్ ఉన్న వారికి అంటే కిరాయికి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు కాబట్టి వారికి ఇక్కడ మంజూరు చేయడం జరిగిందనమాట. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం జీహెచ్ఎంసీ పరిధిలోకి సంబంధించి మనకు పాత లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పట్టాలు వారికి కూడా ఓకే అండి, ఇల్లు వారికి మంజూరు అయినట్టే. మరి ఇప్పుడు కొత్తగా మనకి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇల్లు మంజూరైందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను మరొకసారి సిస్టమ్ చేస్తాను. మరొకసారి మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది, చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది వీడియోలో. తప్పకుండా మీ యొక్క ఫోన్పే ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాలాంటి వారికి పంపించండి. ఒకరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు. ఎన్నో వీడియోల్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాం. ఎన్నో రకాలుగా మనము ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా అయిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనం ఖర్చు పెట్టేస్తుంటాం. తప్పకుండా నాలాంటి వారికి సహాయం చేయండి. ఎక్కువ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను. మీరు మీ 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, ఎవరూ హెల్ప్ చేయట్లేదు. మరి తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అందులో నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ షేర్ చేయట్లేదు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఇలాంటి సమాచారం అంతా కూడా మీకు నేరుగా తెలియడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మనకు ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 3 లిస్టులను అయితే విడుదల చేసింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఈ 3 లిస్టుల్లో కూడా మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా 3 కేటగిరీల కింద ఇళ్లను కేటాయించారు. అంటే సొంత స్థలం ఉంటే కనుక వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి రెండవది రెంటింట్లో అంటే కిరాయి ఇంట్లో ఎవరైతే ఉంటారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక మూడోది చూసుకుంటే వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారు. ఆల్రెడీ ఇల్లు ఉన్నా కూడా వారికి కొన్ని కారణాల వల్ల గతంలో ఏదైనా రిజెక్ట్ అయి ఉన్నా మరి ఇతర కారణాలు ఉంటే వారికి కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇళ్ళనైతే మంజూరు చేస్తూ ఉంది. మరి ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకు లిస్ట్ 1లో ఉన్న వారి గురించి మనం ప్రతి వీడియోలో కూడా మాట్లాడుకుంటున్నాం. వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. వారు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మేము బేస్మెంట్ పూర్తి చేసామన్నా మాకు ఇంకా పైసలు పర్లేదు అంటున్నారు. బేస్మెంట్ పూర్తి చేస్తే ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు మీకు అకౌంట్లోకి అయితే వేయడం అయితే జరుగుతుంది.
మరి ప్రాసెసింగ్లో ఉంది, అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కలెక్టర్లు కానీ మంత్రులు కానీ మీటింగ్లు పెట్టుకుని మన మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఆయన కూడా మనకు చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఆయన కూడా మాట్లాడుతూ మనకు త్వరలోనే వీరికి ₹1,00,000 జమ చేసేయండి, ఎక్కడైతే బేస్మెంట్ పూర్తి చేసుకున్నారని చెప్పి వారికి కూడా కలెక్టర్ల గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. ఈ నెల 15వ తారీఖు నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఈ లిస్టులో పేర్లు వచ్చాయా లేదా అని ఎలా తెలుసుకోవాలని చెప్పి నేను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులో చూపించాను. అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇచ్చినటువంటి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోవడానికి మీకు నేను అవకాశం అయితే కల్పించాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోండి ముందుగా జీహెచ్ఎంసీ పరిధికి సంబంధించి. తర్వాత మీకు అంటే మీరు ఏ లిస్టులో ఉన్నారో కూడా తెలుసుకోండి. లిస్ట్ 1లో ఉన్నారా, లిస్ట్ 2లో ఉన్నారా అని చెప్పి కూడా మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తారు. ఇక మనకు ఈ యొక్క లిస్ట్ అనేది ఎక్కడా దొరకదండి. ఇది మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా, ఈ లిస్ట్ అనేది ఎక్కడా దొరకదు. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ల రెఫరెన్స్కు వెళ్ళినటువంటి లిస్ట్ అనమాట. అంటే కలెక్టర్ గారు అప్రూవ్ చేస్తే మనకి ఇక్కడ వీరందరికీ కూడా ఇల్లు వచ్చినట్టే అనమాట. మరి సర్వే కంప్లీట్ అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది అధికారుల లాగిన్లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మీరు ఎంపీడీఓ ఆఫీస్కి కానీ లేకపోతే ప్రజాసేవ కేంద్రానికి కానీ మరియు వెళ్లాల్సి ఉంటుంది. ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళి మీరు అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. ప్రింట్లో పెట్టి మనకు అక్కడ నోటీస్ బోర్డులో పెట్టిన ఎంపీడీఓ కార్యాలయంలో మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. మీకు అంత అర్జెంటుగా కావాలంటే ఈ లిస్ట్ ఎక్కడా లేదో అందుబాటులో ఉండదు. ఇక్కడ పేపర్ లిస్ట్ ఇచ్చాను కదా నేను, ఆ పేపర్ లిస్ట్ ఎక్కడా కూడా మీకు దొరకదనమాట. కాబట్టి ఈ విధంగా మీరు లిస్టులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మేము లబ్ధిదారులా కాదా, మాకు ఇల్లు మంజూరు అయిందా లేదా అని చెప్పేసి మీరు కనుక్కోవచ్చు. మరి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి, దాని ప్రకారం కూడా మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఇల్లు మంజూరు అయినట్లే. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశం పైన చాలా సీరియస్గా ఉంది. మరి నెల 15వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్ల కింద ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మందికి ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారు. ఇందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా మనకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు మేలు అయితే చేయబోతుంది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందడానికి. ఇక మీకు అందరికీ కూడా మనకు ఇందిరమ్మ ఇండ్లు అయితే వస్తాయి. ముఖ్యంగా ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టు ప్రకారం లబ్ధిదారులకు మనకి ఇక్కడ ఇళ్లను అయితే మంజూరు చేయబోతున్నారనమాట. కాబట్టి నేను గత వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో, మీరు ఏం చేస్తారంటే నేరుగా మన ఛానల్లోకి వచ్చి గత వీడియోలో ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టు నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపించాను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి. అలాగే మన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను. దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందా లేదా, మనకు అదే కావాలి. ఇక్కడ సర్వేయర్ పేరున్నా లేకపోయినా ఇబ్బంది లేదు. కింద స్టేటస్ ఉంటుంది, ఆ స్టేటస్లో సర్వే కంప్లీటెడ్ అని ఉంటే చాలు. సర్వే కనుక మీకు కంప్లీట్ అయి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇందిరమ్మ ఇల్లు మీకు మంజూరు అయినట్టే. మరి నేను 2 లిస్టులకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టు అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులకు సంబంధించి వీడియోలు చేశాను. మరి ఆ విధంగా మీరు ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ, ఆధార్ నెంబర్ ద్వారా కానీ, అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ దేని ద్వారా అయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం అయితే ఈ అవకాశం అయితే మీకు కల్పించింది. మీరు ఆ విధంగా చెక్ చేసుకుని ఒకసారి మీరు లిస్టులో ఉంటే కనుక మీకు ఇబ్బంది లేదు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని మీరు ఉందా లేదా అనేది తెలుసుకోండి. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారికి ఇల్లు ఇద్దామని చెప్తున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి కానీ, ఖైరతాబాద్ కానీ ఇలా అన్ని రకాల దాంట్లో మనకు ఇస్తున్నారండి, ఇల్లు అయితే మంజూరు చేస్తున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీకు లబ్ధి వస్తుందా లేదా, అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా లేదా జీహెచ్ఎంసీ పరిధిలో అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం అయితే మీరు ఇందిరమ్మ ఇల్లు అయితే కన్ఫర్మ్ చేసుకోండి. మీకు తప్పకుండా ఈ నెల 15వ తారీఖు నుంచే ఇందిరమ్మ ఇండ్లు అంటే సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు 5 లక్షల డబ్బులు, అలాగే ఇక్కడ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వారికి, రెంటింట్లో కిరాయి ఇంట్లో ఉన్న వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతోంది. ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ సన్నబియ్యాన్ని అయితే తీసుకుంటే రేషన్ దుకాణానికి వెళ్ళి, ఇక మనకు జీహెచ్ఎంసీ పరిధిలో అక్కడక్కడ నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఎక్కువ కార్డుదారులు ఉంటారు కాబట్టి జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని చోట్ల స్టాక్ లేదని చెప్తూ ఉన్నారు. మరి స్టాక్ కూడా తెప్పించి మళ్ళీ కూడా ఓపెన్ చేస్తామంటున్నారు. మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు, చాలా బాగున్నాయి సన్నబియ్యం. మరి సన్నబియ్యం తీసుకున్న వాళ్ళంతా కూడా చాలా బాగున్నాయి తినడానికి అంటున్నారు. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మనకు ఆయన పర్యటనలో భాగంగా, భద్రాచలం పర్యటనలో భాగంగా మనకి ఇక్కడ సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం కూడా చేస్తారని
మనకు సమాచారం అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారులందరికీ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జీహెచ్ఎంసీ పరిధిలో గల వాటిలో మనకి ఇక్కడ ఆయన ఇళ్లను తనిఖీ కూడా చేశారంటే ఎలా కడుతున్నారు, నాణ్యతతో కడుతున్నారా లేదా అని చెప్పి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా తనిఖీ చేశారు. ఇక లబ్ధిదారులకు మనకు పండగ లాంటి వార్త ఇది. 15వ తారీఖు నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ కాబోతున్నాయి. ఇదే అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తప్పకుండా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించడమే కాకుండా ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.